బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు జనవరి 21 అంశము దేవుణ్ణి పరిశీలనగా తెలుసుకో. వాక్యము యిర్మీయా 9వ అధ్యాయము 24వ వచనము. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా భూమిమీద కూప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనేని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలెను. ప్రభువునందు ప్రియులారా, నేటి వాక్యమును ధ్యానించుకుందాము. అనేక మందికి ఈ లోక సంబంధమైన అనేక విషయాలు గర్వకారణమవుతుంటాయి. జ్ఞానము కలిగినవాళ్లు తమ జ్ఞానాన్ని బట్టి, ఐశ్వర్యవంతులు తమ ఐశ్వర్యాన్ని బట్టి, బలము కలిగినవాళ్లు తమ బలాన్ని బట్టి గర్విస్తుంటారు. ఇలాంటి వాళ్లంతా దేవుణ్ణి ఎరుగని వాళ్లు. ఎందుకంటే దేవుణ్ణి ఎరిగిన వాళ్లు వాళ్లకున్న జ్ఞానము కాని, ఐశ్వర్యము కాని, బలము కాని దేవుణ్ణి బట్టి వచ్చినవే అని గ్రహించి వారికున్న వాటిని బట్టి గర్వించరు. పుట్టుకతోనే అనారోగ్యంతోనో, మతిస్థమితం లేనివారుగానో, అంగవైకల్యముతోనో పుట్టేవాళ్లు ఉంటారు. మానవునకు నోరిచ్చినవాడు ఎవడు? మూగవానినేగాని, చెవిటివానినేగాని, దృష్టిగలవానినేగాని, గ్రుడ్డివానినేగాని పుట్టించిన వాడెవడు? యెహోవానైన నేనేగదా. నిర్గమకాండము 4:11. ఈ వాక్య ప్రకారం చూస్తే దేవుడు మనల్ని పరిపూర్ణ ఆరోగ్యంతో, తెలివితేటలతో పుట్టించడం వలన మనం జ్ఞానాన్ని, ఐశ్వర్యాన్ని, బలాన్ని సంపాదించుకోగలుగుతున్నాము. మన బలముతో, తెలివితేటలతో సంపాదించుకున్నవేవీ మనల్ని కాపాడలేవు. దేవుడు మనల్ని మతిస్థమితం లేనివారిగా పుట్టించి ఉంటే ఇవన్నీ సంపాదించుకోలేము కదా. అందుకు మనం దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. అయితే మనిషి దేవునికి కృతజ్ఞత కలిగి ఉండకపోగా అసలు దేవుడే లేడనే స్థితికి ఎదిగాడు. మనిషి తనకు తానుగా స్వతంత్రంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం, ఎవరి సహాయం లేకుండా తాను చేయాలనుకున్న పనిని చేసుకోగలగటం వలన, తన శక్తి సామర్థ్యాలను నమ్ముకోవడం వలన దేవుడు ఉన్నాడన్న విషయం గ్రహించడం లేదు. దేవుని గురించి తెలుసుకోవడం కోసం, దేవుణ్ణి వెదకటం కోసం దేవుడు మనిషికి తెలివితేటలు ఇచ్చాడు. ఆ తెలివితేటలను మనిషి తన స్వప్రయోజనాల కోసం ఉపయోగించుకొని దేవుడు లేడని అనుకుంటున్నాడు. దేవుడే లేడనే మనిషి ఇంక దేవుని గురించి పరిశీలనగా తెలుసుకునే ప్రసక్తే ఉండదు. దేవుని గురించి ఆలోచించకుండా దేవుడు అనుగ్రహించిన ఆరోగ్యాన్ని, తెలివితేటలను ఆధారము చేసుకొని మనం సంపాదించుకున్న వాటిని బట్టి గర్విస్తే దేవుని కోపానికి గురికావాల్సి వస్తుంది. మనం బైబిల్లో చూచినట్లయితే నెబుకద్నెజరు అను రాజు తన రాజ్యాన్ని, ఘనతను చూచి ఈ వైభవమంతా తన స్వశక్తితో వచ్చిందని గర్విస్తాడు. అప్పుడు దేవుడు ఆ రాజుని శిక్షిస్తాడు. దానియేలు 4:30-35. కాబట్టి మనుష్యులు తమ బలాన్ని బట్టి, తెలివిని బట్టి దేనిని సంపాదించుకోలేరు. వారికున్న ఏ ఆధిక్యతయైనా అది దేవుణ్ణి బట్టి వచ్చిందని గ్రహించాలి. మనకు ఏదైనా గర్వకారణం కావాలంటే అది దేవుడు మనకు ఎంతవరకు తెలుసు అన్నదానిని బట్టే గర్వించాలి. మనం దేవుణ్ణి క్షుణ్ణంగా పరిశీలించాలి. నిరంతరం దేవుణ్ణి గురించి ఆలోచిస్తే తప్ప దేవుణ్ణి గురించి మనం తెలుసుకోలేము. మన జీవితకాలమంతా దేవుని గురించి ఎంత లోతుగా పరిశీలించి తెలుసుకున్నా అది చాలా తక్కువగానే ఉంటుంది. అలాంటప్పుడు ఈ లోకానుసారమైన జ్ఞానము, తెలివి, సంపద, బలమును బట్టి గర్వించటం అవివేకం. కాబట్టి దేవుణ్ణి పరిశీలనగా తెలుసుకోవడం ద్వారా అతిశయించుదాం. ప్రార్థించుకుందాము. ప్రభువా, ఈ లోకంలో మా ఆయుష్షు చాలా తక్కువ. మాకున్న ఈ తక్కువ కాలములో మేము మా ఆధిక్యతలను బట్టి కాక నిన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టి గర్వించేలాగున మాకు కృప దయచేయుమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు. కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు, బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను. దేవుడు మిమ్మును దీవించునుగాక.